హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం సాధారణంగా ఎవరికైనా ఒక్క ఎమోజీ లేదంటే కొన్ని ఎమోజీస్ని మాత్రమే సెండ్ చేయగలం. కానీ అదే ఎమోజీస్ని యూజ్ చేసి మనం ఈ విధంగా మనకు కావాల్సిన లెటర్స్లో మనం చేంజ్ చేసి వాటిని మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. సో అదేలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీనికోసం మీరు ప్లేస్టోర్లో ఒక చిన్న యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు మీ ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ చేయండి ఈ ఎమోజీ లెటర్ మేకర్ అనే ఈ యాప్ని. సో ఈ యాప్ కనుక మీకు ప్లేస్టోర్లో దొరకకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెర్చ్ చేస్తే మనకు ఈ అనే సింబల్తో ఒక లోగో కనబడుతుంది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఇలాగ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ యాప్ని ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇందులో కొన్ని సెట్టింగ్స్ అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రైట్ టు లెఫ్ట్ అనే దీన్ని మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ మనకు ఆఫ్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎనేబుల్ చేసేయాలి. సో దాని తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఎమోజీ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేస్తే మన కీబోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనం ఒక ఎమోజీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇప్పుడు ఒక ఎమోజీని సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత ఈ లెటర్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి సో నేను ఇప్పుడు ఒక మెసేజ్ అనేది టైప్ చేస్తాను. సో టైప్ చేసిన తర్వాత మనం ఈ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేస్తే మనకు 2 ఆప్షన్స్ కనబడతాయి. సో ఇందులో మనం టెక్స్ట్, ఇమేజ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో టెక్స్ట్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఇమేజ్ ఫార్మాట్లో మీ మెసేజ్ని సెండ్ చేసుకోవాలనుకుంటే సెండ్ చేసుకోవచ్చు. కానీ నేను టెక్స్ట్లో సెండ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ టెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేస్తాను. సో క్లిక్ ఇచ్చేస్తే మనకు వాట్సాప్ ఎక్కడుందో మనం చూసుకొని ఈ వాట్సాప్లో మనకు నచ్చిన వారికి మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఒక కాంటాక్ట్కి సెండ్ చేస్తాను. సో సెండ్ చేస్తే చూశారు కదా, ఈ విధంగా మనకు చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఎమోజీస్ మనకు మెసేజెస్గా కన్వర్ట్ అయిపోయి మన ఫ్రెండ్కి సెండ్ అయిపోతుంది. సో ఇంకా అలాగే ఈ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేస్తే మనకు ఇమేజ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుందని చెప్పాను. సో ఈ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసినట్టయితే మనకు మన వాట్సాప్లో మనం ఎవరికైతే మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నామో వారికి ఇమేజ్ ఫార్మాట్లోకి, సో చూశారు కదా, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది, మెసేజ్ వచ్చేసి ఈ ఎమోజీస్లో ఈ విధంగా సెట్ చేసి మనకు మెసేజ్ అనేది వాళ్ళకు ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుంది. సో ఇందులో మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. సో వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇదే మనం ఈ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చేసినట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది కదా. సో మనం ఒకవేళ ఇమేజ్ ఫార్మాట్లో వాటిని సెండ్ చేయాలనుకుంటే మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చూస్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, నాకు పింక్ కలర్గా మారిపోయింది. సో దీన్ని నేను ఇప్పుడు సెండ్ చేస్తాను. సెండ్ చేస్తే మనకు చూడండి ఇమేజ్ అనేది నేను సెట్ చేసిన కలర్లో నాకు ఇమేజ్ అనేది ఫ్రెండ్కి సెండ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా కొత్తగా కనిపించే విధంగా ఈ ఎమోజీ యాప్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇంతేకాదు ఫ్రెండ్స్, ఇవే మెసేజెస్ని మీరు మీ వాట్సాప్లోనే కాకుండా మీ ఫేస్బుక్, మెసెంజర్, సో ఈ విధంగా మీకు నచ్చిన సోషల్ మీడియా యాప్స్లో మొత్తం మీరు ఈ మెసేజెస్ని సెండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేయండి.